యా. తెలంగాణలో స్టార్లింక్ ఇంటర్నెట్ అట. ఎలాన్ మాస్క్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులట. ఇప్పటికే 2 సార్లు సమావేశమట. త్వరలో ఒప్పందం. అటవీ, మైనింగ్ ప్రాంతాల్లోని గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకే ఒకవైపు రాష్ట్రంలో 5G వైర్లెస్ నెట్, అలాగే ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురంలో పైలట్ ప్రాజెక్ట్ అట. సంక్రాంతికి ప్రారంభం, 5 కోట్ల వ్యాయం అట. టీ ఫైబర్ ఐఐటి పర్యవేక్షణ నిర్వహణ అట. దేశంలోనే తొలిసారి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అట. ఈ రాష్ట్రంలో వేగవంతమైన నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు లభించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్లెస్ విధానంలో 5G నెట్ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబుల్ వ్యవస్థ లేకుండా పై విధానంలో ఇంటర్నెట్ను అందుబాటులోకి తేనుంది. అయితే అటు కేబుల్తో పాటు ఇటు వైర్లెస్ విధానంలోనూ ఇంటర్నెట్ అందించలేని ప్రాంతాల్లో ఈ సౌకర్యం కల్పించేందుకు అమెరికాలోని ఎలన్ మాస్క్కు చెందిన స్టార్లింక్ కంపెనీ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 690 గ్రామాలకు అటవీ ప్రాంతాల కారణంగా మరికొన్ని గ్రామాలకు మైనింగ్ వంటి కారణాలతో ఇంటర్నెట్ను అందించలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్లింక్ కంపెనీ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందిస్తుండడమే ఇందుకు కారణం. ఈ మేరకు స్టార్లింక్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ మధ్య 2 సార్లు సమావేశం కూడా జరిగింది. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించాలి, అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితి ఏంటి సహా అన్ని వివరాలను స్టార్లింక్ ప్రతినిధులకు టీ ఫైబర్ అధికారులు వివరించారు. దీంతో స్టార్లింక్ తమ సేవలు అందించేందుకు ప్రాథమికంగా సుముఖతతో వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి త్వరలో మరో కీలక సమావేశం జరగనుంది. స్టార్లింక్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కూడా జరిగే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే రాష్ట్రంలో మారుమూల గ్రామాలు, తాండాలు, ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైర్లెస్ 5G సేవలకు శ్రీకారం అట. వాస్తవానికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ విధానం ఇంటర్నెట్ను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 42,000 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ కేబుల్ వేశారు. దీని ద్వారా మొదటి విడతలో రాష్ట్రంలో 9,662 గ్రామాల్లో ఇంటర్నెట్ అందనుంది. అయితే ఓవైపు ఈ కేబుల్ ప్రాజెక్టు నడుస్తుండగానే రాష్ట్ర వ్యాప్తంగా వైర్లెస్ విధానంలో 5G ఇంటర్నెట్ను అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఖమ్మం జిల్లా మదన నియోజకవర్గం చింతకాని మండలంలో రామకృష్ణాపురం గ్రామంలో వైర్లెస్ 5G సేవలను పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా అమలులో అనుమతులు జారీ చేసింది. సంక్రాంతి సందర్భంగా రామకృష్ణాపురంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం 5 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో 5 నెలల నుంచి వైర్లెస్ 5G సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుంది. అక్కడ వినియోగిస్తున్న సాంకేతికత, ఈ 5 నెలల అంతరాయం లేని సేవలను అందించిన వివరాలను కేంద్రానికి నివేదించింది. దీనిపై స్పందించిన కేంద్రం పట్టణ ప్రాంతంలో కాకుండా ఏదైనా గ్రామీణ ప్రాంతంలో అమలు చేయాలని సూచించిందట. ఓకే, ఇప్పుడు మీరు వైఫై తీసుకురండి, 5G తీసుకురండి, 6G తీసుకురండి, మాకు ఏం అభ్యంతరం లేదు. ఈ టీ ఫైబర్ పేరు మీద ఏదైతే ఎలాన్ మాస్క్ కంపెనీ నుంచి మీరు తీసుకోబోతున్నారో స్టార్లింక్ అనే కంపెనీ నుంచి, సో ఇందులో ఎంత వరకు ట్రాన్స్పరెన్సీ ఉందనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి రూపాయి కూడా అప్పుగా చేసే ప్రతి రూపాయి కూడా ప్రజల మీదే ఆ బడ్డెన్ పడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ టీ ఫైబర్ పేరు మీద మీరు చేసే ఏమన్నా అక్రమాలకు పాల్పడే పరిస్థితి ఉంటుందా? సో ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తే అంత మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ పక్క రాష్ట్రం మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. పక్క రాష్ట్రం కూడా ఇట్లాంటి ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేసి అది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఆ బాక్సులు ఎందుకు పని చేయకుండా మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇంకొక కొత్త బాక్సులు అంటూ కూడా అవి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇప్పుడు పని చేయకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ దాన్ని మార్చిన పరిస్థితి. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే ప్రజలు.
ఎందుకు పదే పదే దీన్ని మార్చుకోవాలి, ఆ బాక్స్ తెచ్చుకోవాలి, ఆధార్ కార్డు చూపించాలి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మరి దీని రేటు కూడా చాలా అవసరమైన పరిస్థితి. మీరేమన్నా టారిఫ్ పెట్టబోతున్నారా దీనికి? టారిఫ్ పెట్టబోతుంటే ఎంతవరకు నిడివి ఉండే పరిస్థితి ఉంటుంది ఈ టారిఫ్ కూడా అనేది కూడా చాలా ముఖ్యమైన పరిస్థితి. చూడాలి ఇక దీని మీద ఇంకా పైలట్ ప్రాజెక్ట్ జరిగిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది.